రాఖీ పండుగ వస్తోంది. అన్నా చెల్లెల బంధం మరింత పెరుగుతుందేమో అని చూస్తే కేటీఆర్ టార్గెట్ గా కవిత మరిన్ని అస్త్రాలు సంధించడంతో గులాబీ దళాలు మరింత నీరస పడ్డట్టు తెలుస్తోంది. జగదీశ్వర్ రెడ్డి లాంటి వారి చేత తన్ను తిట్టించడం వెనక పెద్ద నాయకుడు ఉన్నాడంటూ ఆమె చేసిన కామెంట్లు కాకరేపుతున్నాయి. నేనెవరో తెలియకుండానే జగదీశ్వర్ రెడ్డి ఇన్నాళ్లు పార్టీలో ఉన్నాడా అంటూ నిలదీయడమే కాకుండా జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ అంటూ సంబోధించి తన అక్కసు మొత్తం తీర్చుకున్నారు కల్వకుంట్ల కవిత. ఇప్పటికే కాళేశ్వరం మీద సిట్ వేస్తారన్న వార్తలు వినవస్తున్నాయి. అసెంబ్లీలో చర్చకు ఆస్కారం ఉంది. 3 రోజుల పాటు సభ పెట్టి సభ్యులందరికీ నివేదిక ఇచ్చి సిట్ వేయడమా, చర్చలకు ఉపక్రమించడమా అన్నది తేల్చనున్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అభిప్రాయం అడిగి తెలుసుకుంటున్నారు. అసలేం జరిగిందో ప్రజలకు తెలిసేలా సభలో సమగ్ర చర్చ జరగనుంది. ఒక పక్క తండ్రి పరువు ఈ స్థాయిలో పోతుంటే తనయ్య దానిని అడ్డుకోవాల్సింది పోయి రోజుకో రచ్చ. దీంతో ప్రత్యర్థులు దించే గుణపాలన్న బలమైన గాయాలు తగులుతున్నాయి. కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు అంటున్నారు. ఇంటి మనిషి పైన కవిత వెనక నుంచి అనుకోని సమయంలో అనుకోని విధంగా దించుతున్న ఈ గుణపాలనొప్పి మరింత ఎక్కువగా ఫీల్ అవుతున్నారట అధినేత కేసీఆర్. ఎవరవునన్నా కాదన్నా తన తర్వాత అంతటి స్థాయిలో తన కొడుకు కేటీఆర్ ఈ పార్టీకి కాబోయే రాజు, ప్రస్తుత యువరాజు. అలాంటి యువరాజు పట్ల కనీస గౌరవ మర్యాదలు చూపకుండా కవిత పరోక్షంగా చేస్తున్న కామెంట్లు కేసీఆర్ కి గట్టిగానే తగులుతున్నట్టు సమాచారం. ఒక సమయంలో చంద్రబాబులా తాను కూడా ఒక్కడినే కన్నుంటే ఈ గొడవలే లేకపోయేవని ఫీల్ అవుతున్నారట పెద్దసారు. అంతగా కవిత సూటిపోటి మాటలు ఆయన గుండెల్లో సొలుపుతున్నాయట. ఇంకో సస్పెన్స్ ఏంటంటే వచ్చే రాఖీ పండగకి సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుందా, కట్టదా? ఇదొక చర్చ నడుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఆమె కేటీఆర్ కేంద్రంగా అనేక కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నకు చెల్లి రాఖీ కడతదా, కట్టదా అన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్నట్టు సమాచారం. ఇక తాజా కబురు విషయానికి వస్తే తనను కవిత లిల్లీపుట్ అన్న విషయంపై చర్చించడానికి జగదీశ్వర్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వచ్చారు. తన ఉద్యమ ప్రస్థానం గురించి తెలియకుండా పార్టీని జిల్లాలో నాశనం చేశాడంటూ ఆమె తిట్టడంపై కేసీఆర్ తో కలిసి చర్చించేలా తెలుస్తోంది.